పెద్దపల్లిలో గూడ్స్ రైలు ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పెద్దపల్లిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. రామగుండం, రాఘవపురం స్టేషన్ల మధ్య కన్నాలలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఢిల్లీ నుంచి చెన్నై, కేరళ వెళ్లే రైలు మార్గం ఇదే కావడంతో చాలా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. నాగ్పూర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న బండి సంజయ్ సమాచారం తెలిసిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఆయన ఫోన్ చేశారు. 11 బోగీలు పట్టాలు తప్పడంతో 3 రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. రైట్, ఇదాంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఇటు రాకపోకలకు తీవ్ర అంతరాయం అనేది ఏర్పడింది. గజియాబాద్ నుంచి కాజీపేట ఐరన్ కాయిల్స్ తీసుకెళ్తున్న గూడ్స్ రైలు ఒక్కసారిగా పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల గ్రామాల మధ్యలో 11 బోగీలు పట్టాలు తప్పి బోల్తపడింది. అయితే పట్టాలపై ఇటు గూడ్స్ రైలు బోల్తా పడడంతో మాత్రం పట్టాలు రైల్వే ట్రాక్ మొత్తం దెబ్బతిన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే విషయం తెలుసుకున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అవి పూర్తి స్థాయిలో మరమ్మతులు అనేది చేపట్టారు. అయితే ఇది ప్రధాన మార్గమైన ఇటు తమిళనాడు ఢిల్లీ ప్రధాన మార్గం అవడంతో మాత్రం ఇటు పలు రైళ్లను కూడా ఎక్కడికక్కడ అధికారులు రద్దు చేసినట్టు కూడా ప్రకటించారు. అయితే ఢిల్లీ చెన్నై ప్రధాన రైలు మార్గంలో పలు రైళ్లు కూడా రాకపోవడానికి తీవ్ర అంతరాయం ఏర్పడంతో ప్రజలు కూడా ఇటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎక్కడికక్కడ పట్టాలపై ఇటు గుడ్స్ రైలు బోల్తా పడడంతో మాత్రం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు ఇటు వందే భారత్ రైళ్లు కూడా కొన్ని ఎక్కడికక్కడనే ఆపి నిలిపివేసిన పట్టాలపైనే నిలిపివేసినట్టు కూడా అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఎక్కడికక్కడ రైల్వే ట్రాక్ మరమ్మతులు చేసే వరకు కూడా పలు రైళ్లను దారి మళ్లించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు తిరుపతి నుంచి ఇటు చెన్నై వెళ్లే రైలు కూడా పలు రైళ్లు దారి మళ్లింపు కూడా చేసినట్టు కూడా అధికారులు అయితే ప్రకటించారు. అయితే ప్రస్తుతం అయితే గూడ్స్ రైలు పట్టాలపై పడిపోవడంతో అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేసే పనిలో ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే 11 బోగీలు బోల్తా పడ్డ ఘటనపై ఇటు కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కూడా సమాచారం తెలిసిన వెంటనే రైల్వే అధికారులకు కూడా దానిపై ఘటనపై ఆరా తీశారు. ఫోన్ లో మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే నాగపూర్ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ ప్రచారంలో ఉన్న నేపథ్యంలో మాత్రం విషయం రాత్రి తెలిసిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులకు తో మాట్లాడి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. అయితే 3 ట్రాకులు 11 బోగీలు మాత్రం పట్టాలపై పడడంతో 3 రైల్వే ట్రాకులు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్టు కూడా ఇది అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పెద్దపల్లి రామగుండం వైపు మార్గం ప్రధాన మార్గం అవడంతో మాత్రం ఇటు వెంటనే మరమ్మతులు చేయాలి, ప్రజలకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కూడా కేంద్ర మంత్రి అధికారులకు కోరినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే బుధవారం ఉదయానికల్లా పునరుద్ధరించే పనిలో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని కూడా అధికారులను అయితే సంజయ్ ఆదేశించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధాన మార్గం అవడంతో మాత్రం ఇటు గూడ్స్ రైలు పట్టాలపై పడడంతో మాత్రం ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు దీనికి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఎక్కడికక్కడ వరంగల్, హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో కూడా హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా రైల్వే అధికారులు మాత్రం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది.